Hi students, welcome to Siva tutorials. ఈ రోజు మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే మోర్ అబౌట్ ఫంక్షన్స్. సో జనరల్గా ఏంటంటే మనం ప్రీవియస్ 2 క్లాసెస్లో ఫంక్షన్స్ గురించి, యూజర్ డిఫైనర్ ఫంక్షన్స్లో రిటర్న్ వాల్యూని ఎలా పాస్ చేయాలనేది, సో ఇవన్నీ చెప్తున్నాం. అలా కాకుండా ఇంకా ఏదైనా ఎక్స్ట్రా ఉందా PHPలో అనేది ఈ రోజు క్లాస్లో మనం డిస్కస్ చేసుకుందాం. సో దీని ఏంటంటే చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మోర్ అబౌట్ ఫంక్షన్స్ అనే టాపిక్లో మనం ఫస్ట్ కండిషన్ వచ్చరికి ఆప్షనల్ పారామీటర్స్ అండ్ డిఫాల్ట్ వాల్యూస్ని యూజ్ చేస్తాం. సో ఆప్షనల్ పారామీటర్స్ ఆప్షనల్ అంటే ఏంటి, అవసరం అయితే వాడుకుంటాం, అవసరం లేకపోతే వాడుకోం. నెక్స్ట్ అదే విధంగా సెకండ్ ఏంటి, డిఫాల్ట్ గా ఏమన్నా వాల్యూ పెడతాం. డిఫాల్ట్ గా ఆటోమేటిక్ ఒక వాల్యూ ఉండాలి. సో ఈ రెండు టాపిక్స్ ని ఫస్ట్ టాపిక్ కింద, సెకండ్ టాపిక్ వచ్చరికి రెఫరెన్స్, ఈ రెండు టాపిక్స్ ని చెప్పుకున్నాం ఇక్కడ. సో చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం PHP లో రాస్తున్నాం ఇక్కడ ఫంక్షన్ నేమ్ ఏంటి, x అనేది ఫంక్షన్ నేమ్. దీంట్లో చూడండి $font అనే ఒక వేరియబుల్, నెక్స్ట్ అంటే పారామీటర్స్, నెక్స్ట్ అదే విధంగా $size అనేది ఇంకొకటి. సో ఇక్కడ చూడండి ఈజ్ ఈక్వల్ టు సింబల్ అనేది యూజ్ చేసుకొని మనం ఇక్కడ ఏం చేస్తామంటే డిఫాల్ట్ గా వాల్యూ అనేది పాస్ చేస్తాం. ఓకేనా. నెక్స్ట్ అదే విధంగా ఎక్స్ట్రా పారామీటర్ కూడా, అంటే మనకి ఆప్షనల్ పారామీటర్ కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే కలర్, ఫాంట్ కలర్ అనో లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ కలర్ అనే దాన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, మనం ఇది వచ్చేసరికి ఏంటి ఆప్షనల్, అవసరమైతే వాడుకుంటాం, అవసరం లేకపోతే వాడుకోము. ఓకేనా. సో ఇలాంటి ఫంక్షన్ కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షనల్. నెక్స్ట్ లేదనుకుంటే ఏంటంటే డిఫాల్ట్ వాల్యూ ఏంటి 1.5 డైరెక్ట్ గా వాల్యూ అనేది ఇచ్చేసాను. ఓకేనా. సో ఇప్పుడు చూడండి ECHO లో ఏం రాస్తానంటే ఇది మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేయాలి. సో ఇది అర్థం కాకపోతే అసలు టాపిక్ అర్థం కాదు. ఇక్కడ నేను ఏం చేశానంటే డబుల్ కోట్స్, చూడండి ఇక్కడ ఇది స్టార్టింగ్, ఇది ఎండింగ్. ఓకేనా. ఇక్కడ క్లోజ్ చేశాను, ఇక్కడ పారాగ్రాఫ్ స్టార్ట్ చేశాను. ఓకేనా. ఇది చూడండి ఇక్కడ ఎండ్ చేశాను. ఇక్కడ దీంట్లో పారాగ్రాఫ్ లో ఏం రాశానంటే హలో వరల్డ్ అని రాశాను. ఈ హలో వరల్డ్ అనేది ఎలా ఉండాలి అంటే చూడండి స్టైల్. ఓకేనా. స్టైల్లో ఏం చేస్తానంటే స్లాష్ ఇచ్చేసి ఇక్కడ డబుల్ కోట్స్ పెట్టాను, ఇది డబుల్ కోట్స్, స్లాష్ అనేది ఇక్కడ ఎండ్ అవుతుంది. ఈ రెండింటి మధ్యలో ఏమేమి రాశానంటే ఇక్కడ హలో వరల్డ్ అనేది ఎలా ఉండాలంటే ఫాంట్ ఫ్యామిలీ $font అంటే ఇది ఈ టైప్ లో ఉండాలి. ఫాంట్ సైజ్ వచ్చేసరికి $size ఎంత 1.5. సో ఇట్లా ఉండాలంటే, సో ఇక్కడ ఏం జరగాలి, ఫాంట్ ఫ్యామిలీ అని రాశాను. ఫాంట్ ఫ్యామిలీ అంటే ఏంటి, ఫాంట్ అనేది ఏ స్టైల్లో ఉండాలి అనేది ఇక్కడ, అంటే ఇక్కడ రాసినది మొత్తం ఏ స్టైల్లో ఉండాలంటే ఈ ఫాంట్ ని బేస్ చేసుకుని ఉంటుంది. ఎంత సైజులో ఉండాలి అనేది $size ని బేస్ చేసుకుని ఉంటుంది. ఓకేనా. సో ఇప్పుడు ఇక్కడ చూడండి మల్టిపుల్ వాల్యూస్ ఎలా పాస్ చేస్తున్నాను, x. సో కాబట్టి ఇక్కడ క్లోజ్ చేసేసి కాలింగ్ ఫంక్షన్ లో రాస్తాను x ఏరియల్ అని రాస్తాను. సో ఫస్ట్ ఈ ఫంక్షన్ పైకి వెళ్ళింది, ఫస్ట్ ఏం రాశాను ఏరియల్ అని రాశాను. సో ఇదేంటి ఏరియల్ సైజ్ అంతా ఆల్రెడీ డిఫాల్ట్ గా ఇచ్చా 1.2 ఇచ్చా, కానీ ఇక్కడ నేను రాశాను కాబట్టి ఇక్కడ ఏం తీసుకుంటుంది, ఈ 2 తీసుకుంటుంది సైజ్ అనేది. ఓకేనా. డిఫాల్ట్ గా 1.5 ఇచ్చాను, కానీ ఏం చేస్తాను ఇప్పుడు ఫస్ట్ నేను 2 అనేది ఫోర్స్ గా నేను పంపించాను. సో సైజ్ 2 ఏరియల్. సో హలో వరల్డ్ అనేది ఫస్ట్ అవుట్పుట్ వస్తుంది. ఫస్ట్ అవుట్పుట్ హలో వరల్డ్ వచ్చేసి ఏరియల్ అనే ఫాంట్ స్టైల్లో సైజ్ 2 లో వచ్చేసింది. తర్వాత కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ టైమ్స్ న్యూ రోమన్ లో పంపించాను. సో సెకండ్ టైం ఫంక్షన్ వెళ్ళినప్పుడు ఇక్కడ ఏంటి టైమ్స్ న్యూ రోమన్ లోకి వెళ్ళి సైజ్ ఎంత 3. సో సెకండ్ అవుట్పుట్ ఏంటంటే హలో వరల్డ్ అనేది టైమ్స్ న్యూ రోమన్ స్టైల్లో ఎంత 3 అనే సైజ్ లో అవుట్పుట్ వచ్చేస్తుంది. ఇది రెండో అవుట్పుట్. మళ్ళీ తర్వాత ఇక్కడ చూడండి కరియర్ అని రాశాను. ఒకటి మీ ఇష్టం వచ్చిన స్టైల్ రాసుకోండి. ఆ స్టైల్లో సైజ్ ఏమైనా రాశాను. ఇక్కడ చూడండి పారామీటర్స్ ఏం పాస్ చేశాను, ఒకటే పాస్ చేశాను, కానీ ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి. సో ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఇక్కడ కరియర్ అనేది తీసుకుంటుంది, స్టైల్ అనేది ఏమో ఈ స్టైల్లో వస్తుంది. మరి వాల్యూ సైజ్ అనేది ఇచ్చానా, ఇవ్వలేదు కాబట్టి ఇది చూడండి ఇక్కడ డిఫాల్ట్ గా రాశాను చూసారా. నేను కనుక ఇవ్వకపోతే అప్పుడు ఏం చేస్తుందంటే డిఫాల్ట్ గా ఉన్న వాల్యూ అంతా 1.5 తీసుకొని ఇప్పుడు 1.5 సైజ్ లో ఈ కరియర్ అనే స్టైల్లో నాకు హలో వరల్డ్ అనేది ప్రింట్ అవుతుంది. ఓకేనా. సో ఇట్లాగా డిఫాల్ట్ వాల్యూస్ ని పెట్టుకోవచ్చు. ఆప్షనల్ పారామీటర్స్, ఇంకా మనకి ఏమైనా అవసరం అయితే పారామీటర్స్ అనేది ఆప్షనల్ గా కూడా రాసుకోవచ్చు. ఇది ఫస్ట్ టాపిక్ మోర్ అబౌట్ ఫంక్షన్స్ లో. సెకండ్ టాపిక్ దీంట్లోనే ఫంక్షన్స్ బై రెఫరెన్స్ అనేది మనం సి లాంగ్వేజ్ లో కాల్ బై వాల్యూ, కాల్ బై రెఫరెన్స్ అనే టాపిక్ లో చెప్తున్నాం. సో అడ్రస్ సింబల్ చూసారా, యాంపర్సెంట్ సింబల్ అంటారు. ఈ అడ్రస్ సింబల్ అనే దాన్ని యూజ్ చేసుకొని మనం ఎలా కాల్ చేస్తాము అనేది చూపిస్తాం చూడండి. సో ఇక్కడ PHP లో ఫంక్షన్ నేమ్ ఏంటి x, ఇష్టం వచ్చిన నేమ్ రాసుకోండి. ఇక్కడ చూడండి నేను దీంట్లో రాశాను యాంపర్సెంట్ $నెంబర్ రాశాను. ఓకేనా. యాంపర్సెంట్ సింబల్ అనేది యూజ్ చేశాను. ఇది వచ్చాక అడ్రస్ ని స్టోర్ చేసుకుంటుంది, దాని యొక్క అడ్రస్ ని స్టోర్ చేసుకుంటుంది.
సో డాలర్ నెంబర్ అని రాశాను. సో ఇక్కడ చూడండి డాలర్ నెంబర్ ఇస్ ఈక్వల్ టు ఎంత, డాలర్ నెంబర్ ఇంటూ డాలర్ నెంబర్. ఓకేనా, డాలర్ నెంబర్ ఇంటూ డాలర్ నెంబర్ అనేది. నెక్స్ట్ ఇట్ రిటర్న్స్ ద డాలర్ నెంబర్, అంటే దీన్ని రిటర్న్ చేస్తుంది. ఈ నెంబర్ ఇంటూ నెంబర్ అనేది మల్టిప్లై జరిగిన తర్వాత దాన్ని రిటర్న్ చేస్తుంది. సో ఇంతవరకు ఓకే. ఇప్పుడు దీని డాలర్ నెంబర్లోకి ఏమైనా వాల్యూ వెళ్ళిందా, వెళ్ళాలా. ఇప్పుడు ఆ వాల్యూని పంపిద్దాం చూడండి. సో ఇప్పుడు ఏం చేశానంటే మై నెంబర్ అని ఒక వేరియబుల్ నేమ్ తీసుకున్నాను. మై నెంబర్, దీనికి సంబంధం లేదు ప్రస్తుతానికి. మై నెంబర్ అనే నేమ్ తీసుకున్నాను, నెంబరు దాంట్లోకి 5 అనే వాల్యూ వెళ్ళింది. సో ఇప్పుడు ECHO డబుల్ కోట్స్ లో నేను ఇక్కడ డాలర్ మై నెంబర్ అని రాశాను. సో నాకు అవుట్పుట్ ఏమొస్తుందంటే ECHO ఎకోలో రాశాను కాబట్టి 5 అనేది అవుట్పుట్ వచ్చేసింది. ఓకే, పైన టాపిక్ దీనికి సంబంధం లేదు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏం చేస్తానంటే x అని పెట్టాను. ఇదేంటి, కాలింగ్ ఫంక్షన్. ఈ కాలింగ్ ఫంక్షన్ లో నేనేం రాశానంటే పారామీటర్స్ లో ఆర్గ్యుమెంట్స్ అనే దాంట్లో మై నెంబర్ అని రాశాను. డాలర్ మై నెంబర్ అంటే ఎంత, ఇది పైన ఉంది 5. సో 5 అనే వాల్యూ అనేది ఏం చేస్తుందంటే ఇది కాలింగ్ ఫంక్షన్ కాబట్టి ఈ x అనే ఫంక్షన్, ఇది చూడండి ఇక్కడ x అనే ఫంక్షన్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో ఫంక్షన్ నేమ్, ఈ ఫంక్షన్ నేమ్ దగ్గరికి వెళ్ళి ఈ వాల్యూని కాల్ చేస్తుంది. సో వాల్యూ ఇచ్చేస్తుంది. సో 5 అనేది ఇక్కడికి వచ్చేస్తుంది. మై నెంబర్ లో ఉన్న వాల్యూ కాస్త ఎక్కడికి వెళ్తుంది, డాలర్ నెంబర్ లోకి వెళ్తుంది. ఓకేనా, సో దీని యొక్క అడ్రస్ అనేది కాల్ చేసింది డైరెక్ట్ గా యాంపర్సెంట్ అనేది యూజ్ చేయడం వల్ల. ఓకేనా, సో ఇప్పుడు ఏం జరుగుతుంది, 5 అనే వాల్యూ వెళ్ళి ఆ 5 అనే వాల్యూ అనేది ఇప్పుడు నెంబర్ అంటే ఎంత, డాలర్ నెంబర్ అంటే 5. సో డాలర్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు డాలర్ నెంబర్ అంటే ఎంత 5 ఇంటూ డాలర్ నెంబర్ అంటే ఎంత 5 ఇంటూ 5 ఎంత 25 అనేది ఎక్కడికి వస్తుంది, ఈ డాలర్ నెంబర్ లోకి వస్తుంది. సో ఇది రిటర్న్ చేస్తుంది దీన్ని 25 అనే వాల్యూని. సో రిటర్న్ అంటే లాస్ట్ క్లాస్ లో చెప్తున్నాను. సో ఇది ఏం చేస్తుంది, మళ్ళీ రిటర్న్ బ్యాక్ చేస్తుంది. సో ఇక్కడ ఉన్న వాల్యూని ఇలా పంపించింది. ఇప్పుడు రిటర్న్ ఇదిగో చూడండి ఇక్కడ ఇలా యారో మార్క్ ఇస్తున్నాను, ఇలా రిటర్న్ వచ్చేసి ఈ ఫంక్షన్ దగ్గరికి. దీంట్లో ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఎకోలో డాలర్ మై నెంబర్ అంటే ఎంత వస్తుంది, 25 వస్తుంది. ఓకేనా, x అనే ఫంక్షన్ లోకి రిటర్న్ చేసింది. సో ఇది అంటే ఫస్ట్ వాల్యూ అనేది ఇలాగా ట్రాన్స్ఫర్ చేశాను. అది ఎక్కడేం జరిగింది, మల్టిప్లికేషన్ జరిగి రిటర్న్ చేసేసి ఈ వాల్యూని మళ్ళీ ఈ x అనే ఫంక్షన్ లో పంపించి x అనే ఫంక్షన్ లో ఇప్పుడు ఇందాక 5 ఉంది, ఇప్పుడు కాస్త 25 వస్తుంది ఇక్కడ వాల్యూ. ఈ 25 ప్రింట్ చేస్తాం. సో ఫస్ట్ దాంట్లో అవుట్పుట్ 5, సెకండ్ దాంట్లో అవుట్పుట్ 25. సో ఇది మోర్ అబౌట్ ఫంక్షన్స్ అనే టాపిక్. ఈ టాపిక్ లో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ప్రతి ఒక్క కామెంట్ కి నేను క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తాను. అండ్ థ్యాంక్ యూ.